Smoking causes cancer. Smoking kills. Consumption of alcohol is injurious to health. అరే మల్లయ్య మొన్నేందిరా అడవి పంది నిన్ను చూసి అట్టా పారిపోయింది. ఊరుకో బా నువ్వు. ఇదిగో నీ కొడుకు వస్తుంటే చూడు. కేశవా దానా అయ్యా అమ్మ నీకు సర్దిచ్చిరమ్మంది. అవునా నానా? అయ్యా నేను కూడా నీతో పాటు వస్తా. వద్దయ్యా, మేము చాలా దూరం పోవాలి, చీకటి అయిపోద్ది వచ్చేటప్పటికి. నువ్వు తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఆడుకో సన్నగా. సరే అయ్యా. ఈతకు పోదాం రారా. కేశవా రారా, వెళ్ళండి రా, వస్తా పదండి. ఏరా మల్లయ్య వాళ్ళ గట్టిగానే కట్టావా? కట్టే మావా. సరే జాగ్రత్త, చూసిరా గుంతలో పడతావు. సరే మావా. సరేరా మల్లయ్య, పొద్దున చాలా పని ఉంది, అక్కడ పడుకో. ఎట్లా తీసుకొచ్చావా? తీసుకొచ్చారా? అయినా ఎందుకురా ఇది దాచిపెట్టమన్నా? జాగ్రత్తగా వినండి. మన గూడెం చివర మంత్రాలు వేసుకుంటూ ఒక ముసలి ఉంటుంది, తెలుసుగా? తెలుసు. ఆ ముసలి దానికి ఊడిపోయిన పళ్ళిస్తే మనకి కొనుక్కోటానికి డబ్బులు కాయలు ఇస్తుంది. అవునా? అవునరా. సరే పదండి పదం.
పెద్దమ్మా ఎవరది? పెద్దమ్మా నేనే కేశవాని. కేశవా, ఏమైందిరా? ఇంత రాత్రి వాళ్ళు వచ్చారేంది? ఏం జరిగింది? అంటే అది పెద్దమ్మా ఎందుకంత భయపడుతున్నారు? ఏమైందమ్మా? ఏం జరిగింది కేశవా? ఏం జరగలేదు పెద్దమ్మా. నీకు కావాల్సింది ఒకటి తీసుకొచ్చాము. ఒకటే నేరా? ఇంకా తీసుకొచ్చారా? ఇప్పటికి ఇది ఒక్కటే పెద్దమ్మా. సరే వచ్చినప్పుడు చాలా తీసుకొస్తాం. నిజంగానా? చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏంట్రా ఇది? నేను చెప్పినా కదా ఇదలాగే వాళ్ళు. ఇదిగో, తీసుకోండి, అందరూ తీసుకోండి. రేపు రండి, కాయలు తినేవన్నీ ఇస్తాను. నువ్వు చెప్పింది నిజమే. చెప్పింది నిజమేరా. ఐడియా. అరే మన గూడెలో ఉన్న పిల్లలందరి దగ్గర ఊడిపోయిన పళ్ళన్నీ పోగు చేద్దాం. చేసి అదేరా ఇవన్నీ పోగు చేసి ఆ ముసలిదానికి ఇద్దాం. ఇప్పుడు మనకి డబ్బులు కాయలు ఇస్తుంది. కాయలు పిల్లలకి ఇద్దాం, డబ్బులు మనం తీసుకుందాం. ఏం తెలివిరా, పెద్ద పెద్ద దొంగనా కొడుకులకి ఇలాంటి ఐడియాలు వస్తాయి. అందుకనేరా నీ అమ్మ మీకేం చెప్పననేది. నువ్వు చెప్పినట్టు చేద్దాం. ఏడో మాకు ఈ సమస్య చాలా పెద్దది. పరిష్కారం కోసం ప్రయత్నిస్తా. రానున్నది మహాలయ అమావాస్య, పైగా ఆదివారం. మరణగన్నం కనిపిస్తుంది. మృత్యుగడియలు సమీపించక ముందే పరిష్కారం కనుక్కోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఆ రోజు నువ్వు అడుగు బయట పెట్టకూడదు. అలాగే స్వామి.
హర హర మహాదేవ. ఎవరు స్వామి మీరు? మీరు నాకులా దారి తప్పొచ్చారా? నేను దారి తప్పి రాలేదు, దారి చూపించడానికి వచ్చా. అవునా స్వామి? 2 minutes, లోపల ఒక అమ్మాయి ఉంది, తీసుకొని వస్తా, కలిసి వెళ్ళిపోదాం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే ఈ అరిషడ్ వర్గాలు నియంత్రించి ఒక్కసారి నీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించు. నిన్నిక్కడికి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? నీకు నువ్వుగా ఇక్కడికి రాలేదు, అదే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. వాస్తవానికి రా, నీ అంతర్గత శత్రువుని అదుపు చేసుకో. ఒక్కసారి కళ్ళు మూసుకొని పంచాక్షరి మంత్రాన్ని జపించు. ఎందుకు ఇలా జరుగుతుందో ఆలోచించు. ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేసుకో కేశవా. ఎప్పుడు సంతోషంగా ఉండే మా గూడెంలో ఓ రోజు ఏంది చచ్చే మామ, అసలు మన గూడెంలో పిల్లగాడు తప్పుబాటు ఏంది? వెంకయ్య, బాబు జాడేమన్నా తెలిసిందా? తెలియలేదు పెద్దయ్య. ఏందిరా, ఏమంతా గాలించారా ఆ ముచ్చలం చెరువు దగ్గర? గాలించారు పెద్దయ్య, అక్కడ దొరకలేదు. ఆ వాగులమ్మ కాలువగడ్డ దగ్గర చూసారా? గాలించాం పెద్దయ్య. మరో కొండగట్ట దగ్గర ఎత్తికారా? ఇక్కడ చూసాం పెద్దయ్య, ఇవంతా గాలించారు. అయ్యో రవి, ఏంటి మామ ఇదంతా? నీకేం తెలియదు, ఊరుకో లక్ష్మి. కొంతకాలంగా గూడెంలో పిల్లల్ని వశపరుచుకుంటుంది, మన పిల్లలతో సహా. ఏందయ్యా నువ్వు చెప్పేది? అవును లక్ష్మి, తప్పిపోయిన పిల్లగాడు కానరాలేదని మేమంతా ఆందోళన ఉన్నప్పుడు కేశవ్ ఒక భయంకరమైన నిజం చెప్పాడు. పిల్లల ప్రాణాలు మనకు దక్కాలంటే చంపేయకు తప్పదు లక్ష్మి. నన్ను వదిలేయండిరా, పిల్లల్ని నేనేం చేయలేదు. అదే రోజు తప్పిపోయిన పిల్లోడు దొరికాడు. అప్పుడు అర్థమైంది మేము చేసింది ఎంత పెద్ద తప్పు అని. తూర్పు దిక్కు సట్టుగాడా ఒక్కడే ఏడుస్తూ కూర్చున్నాడయ్యా.
ఎవరైనా ఆరాధిస్తే మన గూడెం పిల్లగాడని తెలిసింది. అయ్యో రవి, ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత క్రమంగా గూడెంలో పిల్లలు కనిపించకుండా పోయారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఎందుకు ఇలా జరుగుతుందని స్వామీజీని పిలిపించారు. ఓం నమ శివాయ. నమస్కారం స్వామి. సర్వం సమైక్య భవతి. దయ చూపండి స్వామి, తప్పిపోయిన మా పిల్లల్ని మీరే కాపాడాలి స్వామి. ప్రాప్తం. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ పోగు చేసి ముసలిదానికి ఇద్దాం. ఇప్పుడు మనకి ఇంతకాలంగా గూడెంలో పిల్లల్ని వశపరుచుకుంటుంది, మన పిల్లలతో సహా. కంచిత్ పృష్ఠధనత్యక్షామి. మీ అందరికి భయంకరమైన సావనిస్తా. అర్థం చేసుకొని మీరు చేసిన తప్పు మహాపాపంగా మారింది. అంతరకం తెలిసిన మనిషిని ఆ వాసనాడు హింసించి చంపడం వల్ల ఇప్పుడు ఆవిడ భయంకరమైన ఆత్మగా మారింది. అది ప్రతి అమావాస్యకి ఒక్కొక్క పిల్లోడిని బలి తీసుకుంటుంది. ఎలా అయినా మా గుడాన్ని కాపాడాలి స్వామి, నువ్వే మాకు దిక్కు స్వామి. గంతవ్యం దర్శయతు. పరిష్కారం తూర్పు దిశగా సుమారు 20 క్రోసుల దూరంలో ఉంది. ఆయన మాత్రమే ఈ భయంకరమైన ప్రేతాత్మని అష్ట దిగ్బంధనం చేయగలడు. కానీ ఒక్క
ఒక్క విషయం, అందరూ వచ్చే అమావాస్యలోపు ఊరును విడిచి వెళ్ళక తప్పదు. ఏంది పెద్దయ్యా? అయ్యా, తరతరాలుగా ఈ నేలను నమ్ముకొని బతుకుతున్నామయ్యా. ఇప్పుడు ఈ నేల తల్లిని వదిలిపోవాలంటే ఆ యోచనకే ప్రాణం పోతున్నట్టుందయ్యా. ఈ బాధ నాకు అర్థమైంది. కానీ ఇక్కడే ఉంటే ఆ మహమ్మారి మీ పిల్లల్ని ప్రాణాలతో ఉంచదు. అట్లాగే స్వామి, పిల్లల ప్రాణాలు కాపాడుకోవటం కోసం మీరు ఏదైనా సాధ్యం స్వామి. ధర్మమే జయం. శుభం భూయాత్. స్వామి, మీరు చెప్పినట్లే చేస్తాం. నా తమ్ముణ్ణి, ఆ గూడెం పిల్లల్ని బలి తీసుకున్న ఆ రాక్షసిని అంతం చేయడం కోసం ఆ రోజు ఆ స్వామీజీ చెప్పినట్టు మేము చేశాం. మేము వెళ్ళిన మొదటి అమావాస్య నాడు ఒక పెద్ద స్వామీజీని తీసుకొచ్చి ఆయన సహాయంతో అష్టదిగ్బంధనం చేసి ఆ రాక్షసిని అంతం చేశారని తెలిసింది. కానీ ఆ రోజు నేను చేసిన అష్టదిగ్బంధనంలో ఒక చిన్న తప్పిదం జరిగింది. దుష్టబలం ప్రబుద్ధమస్తే.